నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర పౌర్ణమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాచైత్రి లేదా నోముల పున్నమి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు ప్రత్యేకంగా నోములు వ్రతాలు ఆచరించడం ద్వారా గృహంలో మహిళామణులు విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మహాచైత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు చేసే జపము, ధ్యానము, పూజ, పారాయణ ఇవన్నీ కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈరోజు సర్వదేవతలను కూడా దవనంతో పూజించాలని స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో వివరించడం జరిగింది. అందువల్ల మీరు గృహంలో దేవతార్చన చేసే సమయంలో సకల దేవతలకు ఈరోజు దవనం సమర్పించండి. ఇలా చేస్తే ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మహాచైత్రి పర్వదినం సందర్భంగా రంగురంగులలో ఉన్నటువంటి వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని నవగ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు మహాచైత్రి సందర్భంగా వరాహ పురాణం ఎవరికైనా దానం ఇస్తే విష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలన్నా, పరిపూర్ణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలన్నా, ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలన్నా ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలా వ్రతం ఆచరించలేని వాళ్ళు ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో సత్యనారాయణ స్వామి వారిని ఈరోజు పూజించాలి. సత్యనారాయణ స్వామి వారి చిత్రపటానికి పసుపు రంగు వస్త్రాలను ధరించి పసుపచ్చటి పూలతో పూజ చేయాలి. సత్యనారాయణ స్వామి వారి చిత్రపటం దగ్గర 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. సత్యనారాయణ స్వామి వారికి కొద్దిగా చందనాన్ని సమర్పించాలి. చందనం అలంకరించి రకరకాల సువాసనలు కలిగినటువంటి పుష్పాలతో స్వామిని పూజించాలి. అరటిపండు ముక్కలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి తయారు చేసినటువంటి ప్రసాదాన్ని స్వామివారికి నివేదించాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించాలి. ఇలా చేస్తే స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే స్వామివారికి సంబంధించిన ఒక శ్లోకాన్ని కూడా చదువుకోవాలి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఇది సత్యనారాయణ స్వామి వారికి ప్రీతిపాత్రమైనటువంటి శ్లోకం. అందువల్ల ఈరోజు సత్యనారాయణ వ్రతం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకమైన విధి విధానాలతో స్వామివారిని పూజిస్తూ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః అనే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్వామిని స్మరించుకోవటం ద్వారా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకమైన విధి విధానాలతో ఈరోజు సత్యనారాయణ స్వామి వారిని పూజించండి. రంగురంగుల వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వండి. అలాగే ఈరోజు సర్వదేవతలకు దవనం సమర్పించండి. పరిపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన జ్యోతిష శాస్త్రపరమైనటువంటి అంశాలను గురించి, వాటిలో ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భూపతి అయి పుట్టి భూమి నేలగవచ్చు, శత్రు సంహారంబు సలుపవచ్చు, 64 విద్యలు చదివి చెప్పగవచ్చు, బహుతంత్ర సిద్ధులు బడయవచ్చు, కోట్లకు పడగెత్తి కొల్లబెట్టగవచ్చు, సకల మంత్రంబులు చదువవచ్చు, గంగాది నదులకు గ్రక్కునబోవచ్చు, ఉత్తమాశ్రమముల ఉండవచ్చు, మరల జన్మంబు రాకుండా మాయ గెలుచు విద్య సాధించి శత్రుల విరిచి కట్టి అరసి బ్రహ్మంబు గనుగొనుటరుదుగాక. రామతారక దశరథ రాజతనయ. ఈ భూమిపైన ఎవరైనా సరే భూపతి అయి పుట్టి భూమి నేలగవచ్చు, ఒక రాజుగా పుట్టి
సమస్త ప్రపంచాన్ని కూడా ఒక్క మాట మీద నడిపించవచ్చు తన యొక్క సామర్థ్యం చేత. అది పెద్ద విశేషమేం కాదు. శత్రు సంహారంబు సలుపవచ్చు. తనకు వ్యతిరేకులైనటువంటి శత్రువులందరినీ కూడా సంహరించి ఎక్కడెక్కడ ఉన్నా సరే 4 దిక్కులలో వెతికి పట్టుకుని శత్రువులందరినీ కూడా నిర్మూలించవచ్చు. భూమిని ఏకఛత్రాధిపత్యముతో ఏలవచ్చు. 64 విద్యలు చదివి చెప్పగవచ్చు. 64 కళలు కూడా పరమాద్భుతంగా అభ్యసించి ప్రావీణ్యం సంపాదించి వాటిని ప్రదర్శన చేయవచ్చు. బహుతంత్ర సిద్ధులు బడయవచ్చు. హిమాలయ యోగులు ఎన్నెన్నో దివ్యాద్భుతమైనటువంటి సిద్ధులు కలిగి ఉంటారు. అణిమాద్య అష్టసిద్ధులను కలిగి, అంతకు మించినటువంటి సిద్ధులను కలిగి వాటన్నిటినీ కూడా ప్రదర్శించవచ్చు. వాటి ఫలితములను పొందవచ్చు, భోగములు అనుభవించవచ్చు. గంగా ఆది నదులకు గ్రక్కున పోవచ్చు. ఎక్కడ ఏ నదికి పుష్కరం వస్తే ఆ కాలంలో అక్కడికి వెళ్ళి ఆ గంగాది సర్వ నదులలోనూ స్నానం చేయవచ్చు. ఉత్తమాశ్రమముల ఉండవచ్చు. బదిరి, హరిద్వారు, ఋషికేశు, మరొక ప్రదేశం మహనీయులు మహాత్ములు ఉన్నటువంటి ఆశ్రమాలకు వెళ్ళి అక్కడే నిరంతరము ఆ మహనీయుల యొక్క సేవలో ఆ ఆశ్రమాలలోనే ఉండిపోవచ్చు. కానీ మరల జన్మంబు రాకుండా మాయ గెలుచు విద్య సాధించి శత్రుల విరిచి కట్టి అరసి బ్రహ్మంబు గనుగొనుట అరుదుగాక. ఇవన్నీ చేయవచ్చు. గంగాది సర్వనదులలోనూ పుష్కర స్నానాలు చేయవచ్చు. మహర్షుల ఆశ్రమాలలో జీవితాన్ని సాగించవచ్చు. బ్రహ్మ విద్యని సాధించవచ్చు. కానీ మరల జన్మంబు రాకుండా మాయ గెలుచు విద్య సాధించి, మాయని గెలిచేటువంటి విద్యని సాధించాలి. ఆ విద్యలు కాదు. 64 విద్యలు చదివి చెప్పగవచ్చు. 64 కళలు కూడా నేర్చుకోవచ్చు. కానీ మాయ గెలిచే విద్య అదే విద్య. భారతీయులు మొదటి నుండి కూడా అందరికీ చెప్పేటువంటి అంశం ఇదే. ఈ విద్యలు భుక్తి కోసం మనం నేర్చుకునేటువంటి విద్యలు కావురా. మాయని గెలిచేటువంటి విద్య. మాయ మనకి పట్టిందనే సంగతి కూడా మనకి తెలియదు. అది మాయ. మనకి పట్టిందని కూడా తెలియనటువంటి మాయని పట్టిందని తెలుసుకుని దాన్ని పట్టకుండా ఉన్నదాన్ని వదిలించుకుని మళ్ళీ పట్టకుండా ఉండేలా చేసుకోవటం బ్రహ్మ విద్య. మరల జన్మంబు రాకుండా మాయ గెలుచు విద్య సాధించి శత్రుల విరిచి కట్టి, ఈ శత్రువుల్ని విరిచి కట్టాలిట. 4 దిక్కుల్లో ఉన్న శత్రువులను నిర్మూలనం చేయటం కాదు, నీ లోపల ఉన్న 6 శత్రువులను వాళ్ళని విరిచి కట్టి ఒక చోట అలా పెట్టాలి వాళ్ళని. మళ్ళీ ఇక వాళ్ళు శత్రువుని కారాగారంలో పెడితే ఆ బందీకృతుడైన వాడు ఎలా అయితే బయటికి రాలేడో అలా వాణ్ణి బంధించి ఆ 6 కూడా విరిచి కట్టి అరసి బ్రహ్మంబు కనుగొనుట అరుదుగాక. ఈ సకల చరాచర జగత్తు బ్రహ్మమే అనేటువంటి భావము, అది రామబ్రహ్మమే అనేటువంటి భావము కలిగి ఉండటానికి రామనామమే శరణ్యము అని తెలియజేస్తూ పరమాద్భుతమైన రామభక్తితో పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పూర్వకవులు మహాత్ములు వారి రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. హనుమత్ ఉపాసనా తత్వంలో హనుమత్ బడబాలన సూత్రం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి అంతఃశత్రు ప్రభావాన్ని కూడా పటాపంచలు చేసేటువంటి దివ్యవంతమైనటువంటి శక్తితత్వం కేవలం ఈ యొక్క హనుమత్ ఉపాసన వల్లే సాధ్యపడుతుంది. రామనామం చేసి తరువాతనే హనుమంతుని ఉపాసన ఆచరించాలి అంటోంది శాస్త్రం.
ఎందుచేతనంటే అనునిత్యం కూడాను ప్రతిక్షణం కూడాను ఆ రామనామస్మరణ ధ్యానం చేసేటువంటి గొప్ప రామదూత హనుమంతుల వారు. అందుచేత ఎక్కడైతే రామనామం వినపడుతుందో అక్కడ హనుమంతుల వారు ఉంటారు అని కదా శాస్త్రం. ఎక్కడ రామాయణ ప్రవచనం జరుగుతుందో అక్కడ తెలియకుండానే హనుమంతుల వారు కూర్చొని వింటూ ఉంటారని శాస్త్రం ఇప్పటికీ కూడా. అందుచేత హనుమంతుని ఉపాసనా తత్వాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా రామనామాన్ని మొట్టమొదటిసారిగా అర్చన చేసి ధ్యానం చేసి రామనామాన్ని ఉచ్చరించిన తరువాతనే హనుమంతుని ఉపాసన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. సకల శాస్త్ర కోవిదుడైనటువంటి హనుమంతుని ఆరాధన చేసినట్లయితే విద్యార్థులకు విద్యలో విజయం, వ్యాపారస్తులకు వ్యాపారాల్లో లాభదాయకమైన ప్రభావం, ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతమూర్తిగా కూడా హనుమంతుల వారు అనుక్షణం కూడాను రక్షిస్తూ ఉంటారు. భయాన్ని దగ్గరకు రానియకుండా ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి ఉద్దేశాన్ని మనిషిలో కలిగించేటువంటి ఆ యొక్క దివ్యవంతమైన హనుమంతుని ఉపాసన సర్వ మానవాళికి కూడాను సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తోంది. కాబట్టి మంగళవారం నాడు హనుమంతుని ఉపాసన చేయటం వలన అంతఃశత్రువులనేటువంటి ఈ అరిషడ్వర్గాల్ని జయించుకొని మానవుడు ఉత్తమోత్తమైనటువంటి స్థితిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమ. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమరంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:27. తిథి పూర్ణిమ ఉదయం 11:39 వరకు, నక్షత్రం చిత్త తెల్లవారుజామున 5:40 వరకు, వర్జం మధ్యాహ్నం 12:18 నుంచి 2:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు, మరల రాత్రి 11:06 నుంచి 11:53 వరకు, అమృతకాలం రాత్రి 10:43 నుంచి 12:28 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30. నేటి విశేషం మహాచైత్రి చైత్ర పూర్ణిమ. విశేషించి గురువు చంద్రుడు ఒకే నక్షత్రంలో సంచరించడం వలన దీన్ని అలభ్యయోగము అంటారు. ఈ చైత్ర పూర్ణిమ సందర్భంగా సముద్ర స్నానం చేయడము, అలాగే దానాలు చేయడము
విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంటాయి. అలాగే పూర్ణిమ హోమం అనేటువంటి దాన్ని కూడా చేస్తూ ఉంటారు. సర్వదేవతలకి కూడా దమనోత్సవం చేస్తారు. దానివలన మనస్సుకు ప్రశాంతి, అలాగే వాతావరణంలో చల్లనిదనము. అలాగే చిత్రా నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి చిత్రవస్త్రదానం చేయడం వలన మనస్సుకి ప్రశాంతి, గౌరవము లభిస్తాయి. అలాగే ఇంద్రపూజ చేయడం ద్వారా మనకు వర్షాలు సకాలంలో కురిసి పంటలు సక్రమంగా పండుతాయి. మదన పూర్ణిమగా మనం ఈ మదనుణ్ణి అంటే మన్మధుణ్ణి పూజ చేయడం ద్వారా శారీరకమైనటువంటి అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది. అలాగే ధర్మరథం అనేటువంటి పేరుతో ఆ ధర్ముణ్ణి రథం మీద ఊరేగించడం జరుగుతుంది. పూర్ణిమ హోమ సందర్భంగా మనం చేసేటువంటి హోమం వలన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో విషవాయువులను జయించడము, వర్షాలు సకాలంలో సక్రమంగా కురవడము అనే సత్ఫలితాలను పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. నేను, నాది, నువ్వు, నీది అనే ఈ 4 పదాలు అనేక సమస్యలకు కారణములు. భయం మనిషికి ఒంటరితనాన్ని ఇస్తుంది. కారణం తెలుసుకోగలిగితే భయమే ఒంటరిదవుతుంది. అమ్మవారి కథ ఎలాంటిదంటే పదే పదే అశ్వమేధస్య ఫలమక్షయ్యమస్నుతే. అమ్మవారి కథ పదం పదం కూడా మనకు అనేక యజ్ఞములు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. పదం పదం అంటే దానికి 2 అర్థాలు ఉన్నాయి. పదం అంటే మాట, పదం అంటే నడక. అమ్మవారిని గురించి వినేటప్పుడు ఆ కథలో ఒక్కొక్క పదం వింటామే, ఒక పదం చెవిలో పడితే ఒక యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. అదొక అర్థం. అంతేకాదు అమ్మవారి కథ వినడానికి మనం బయలుదేరినప్పుడు ఎన్ని అడుగులు వేసుకొస్తామో అన్ని యజ్ఞములు చేసిన ఫలితం. ఇదొక రహస్యం చెప్పాడు ఇక్కడ. సామాన్యమా? గంగాది తీర్థాలకి ఎంత కష్టపడి మునుగుతున్నామో భగవత్ కథ వినడానికి అంత కష్టపడి వెళ్ళాలటండి ఇక్కడ. అది అలా పవిత్రుని చేస్తోంది మనకి అని. ఇప్పుడు ఈ కథ అడిగేవి కదా, ఈ కథ శ్రవణ ఫలం ముందు చెప్తున్నాడు. ఫలశ్రుతి ఏమిటయ్యా అంటే ఇది కానీ చెప్పుకుంటే కరువు కాటకాలు ఉండవు, దుర్భిక్షం పోతుంది, దుష్టత్వం నశిస్తుంది. ప్రస్తుతం కావాల్సింది ఇదే మనకి చాలా. అందుకే ఈ ప్రధానమైన అంశం నాయన. రాజర్షి ధార్మికుడు శతాక్షీపాద భక్తుడు హరిశ్చంద్రుడు. అది ఇక్కడ. అందుకు ధర్మంలో ఉండేటప్పుడు భయం వేస్తుంటుంది ఒకసారి. ఆ సమయంలో ఊతం కావాలి అంతే కదండి. అడుగు వేస్తున్నప్పుడు మనం ఏదో అడ్డు పట్టుకుంటాం, అప్పుడు అడుగు వేస్తాం. కానీ ధర్మంతో జీవితంలో నడుస్తున్నప్పుడు ప్రారంధం అనండి ఏవనండి బాధ ఉంటుంది, అప్పుడు ఊతం కావాలి కదా. ఆ ఊతం పేరే భక్తి. అది ఉపాసన. తెలుసుకోండి ఇక్కడ. అది ఆధారం. అందుకే ధర్మబద్ధంగా జీవించడం పరమేశ్వరుని ఆధారంగా పెట్టుకోవడం. అంతేగా నేను నిగ్రహించుకున్నాను, నాకు అన్నీ బాగున్నాయి అనుకోకూడదు. ఒక ఆయన అన్నాడు నేను అహంకారాన్ని జయించానని. ఆ అహంకారం నీకు ఉంది నాయన అన్నాడు ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. కానీ అహంకారం జయించాననేది ఒక అహంకారం. అహంకారాన్ని పసిగట్టడం మహా కష్టం ఇక్కడ. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఎంత కాదన్నా భగవంతుడు ఊతం మనకు అవసరం. అదే ఆసరా, అది ఆధారం. ఈశ్వరుడి ఆసరా లేకపోతే మనం ఏమవుతాం? ఆసరా కావాలి. ఆయన ఆసరా అయి ఉన్నాడు, ఆ ఆసరాన్ని పట్టుకున్నాం మనం. అది కావాల్సింది. ఆ రహస్యమే చెప్తున్నాడు. అదే రామకృష్ణ పరమహంస చెప్తాడు. ఒకడు గిర్రని తిరిగితే కింద పడిపోతాడు, కానీ స్తంభం పట్టుకు తిరిగితే పడిపోండి అయినా. కనుక ప్రపంచంలో గిర్రని తిరుగుతున్నాం, కానీ భగవంతుని ఆధారం పట్టుకో పడిపోవని చెప్పాడు. అంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి పరమహంస. అందుకే ఈయన జీవితంలో ధర్మపాలన చేస్తున్నప్పుడు ధైర్యం ఇచ్చింది ఆ తల్లి శతాక్షి. అందుకే భగవద్ ఆరాధన చేస్తున్నప్పుడు ధర్మాధర్మ సంకటంలో మన అధర్మమే పడిపోకుండా భగవంతుడు కాపాడుతాడు. ఇది గొప్ప రహస్యమైన అంశం అంటే ఇక్కడ. ఆ తల్లి ఇచ్చింది అనుకున్నాడు మహానుభావుడు హరిశ్చంద్రుడు. ఆ శతాక్షి ఉపాసన ఇంత ఉత్తమ స్థితిని ఇచ్చింది. ఆ శతాక్షి కథ చెప్తున్నాను ఆయన. పూర్వం రురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన పుత్రుడు దుర్గముడు. పేరు బాగుంది కదా. అంటే వాడు కొరకరాని కొయ్య. వాడిని ఎవడు కంట్రోల్ చేయలేరు, వాడు అన్నిటి కంట్రోల్ చేయగలడు. అది వచ్చింది. వాడి పేరు దుర్గముడు. అలాంటి దుర్గముడు ఏం చేశాడంటే వీడికి దేవతల మీద కసి ఉంది. ఎందుకంటే రాక్షసులందరికీ స్వభావతః అది ఉంటుంది ఇక్కడ. అయితే దేవతల మీద రాక్షసుల దాడుల గురించి మనం అనేక వాళ్ళ కథలు చెప్పుకున్నాం. ఎందుకంటే అందరు రాక్షసుల దాడులు ఒక్కొక్కలాగా ఉండవు, ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ. కనుక దాడుల్లో ఎన్ని వెరైటీలు ఉంటాయో తెలుసుకోవాలంటే పురాణాలు చదవాలి. అప్పుడు దాడుల్ని తిప్పేలా కొట్టాలో జ్ఞానం వస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. బండాసురుడు ఒక టైపు, రావణాసురుడు ఒక టైపు, మహిషాసురుడు మరొక టైపు. ఒక్కొక్కడు కోరికల్లోనే కనబడతాయి ఆ లక్షణాలు. వెరైటీ వెరైటీ కోరికలు, అందరూ ఒకటి కావు.
వీడు తపస్సు ద్వారా పొందినది ఏమిటంటే దేవతలకు బలం దేనివల్ల వస్తుందో ఆలోచించాడు. యజ్ఞం వల్ల వాళ్ళకి బలం వస్తుంది. అది సూత్రం మనకు భగవద్గీతలో కనపడుతుంది కదా. దేవతలు యజ్ఞము చేత తృప్తి చెందుతారు, తృప్తి చెందిన దేవతలు మనకి పుష్టినిస్తారు. కానీ దేవతలకు పుష్టి యజ్ఞము, దేవతల వల్ల మనకు పుష్టి. కానీ దేవతలకి మనకి మధ్యలో యజ్ఞం ప్రధానంగా చెప్పబడింది అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఇది వేదమనందు భారతమనందు అన్నింటిలో ఉన్నది ఇదే. కానీ దేవతలకు యజ్ఞం పుష్టిస్తుంది కనుక వాళ్ళ పని ఏంటంటే లోకాన్ని దెబ్బతీయడమే వాళ్ళ పని. అందుకే దేవతలకి దెబ్బతిద్దాం అనే ఉద్దేశంతో ముందు యజ్ఞాన్ని దెబ్బతిద్దాం అనుకున్నాడు. వెళ్ళి వాళ్ళ మీద డైరెక్ట్గా కొట్టే కంటే వాళ్ళకి ఏది బలమో తీసిస్తే అయిపోయింది కదా ఇక్కడ. సరే, మొత్తానికి ఆ దుర్గముడు ఏం చేశాడు? యజ్ఞాన్ని దెబ్బతిద్దాం అనుకున్నాడు. యజ్ఞానికి బలమేది? నిప్పండి నెయ్యండి అంటారేమో మీరు. కాదు, మంత్రం. మంత్రం యజ్ఞానికి బలం. ఎందుకంటే యజ్ఞం అంటే నిప్పుల్లో పోవడం కదా, జపం కూడా చేయొచ్చు. కొన్ని యాగాలు యుగంలో చేయలేకపోతే ఆ వేద భాగం అధ్యయనం చేయి, జపం చేయి, యజ్ఞఫలం వస్తుందని చెప్పింది శాస్త్రం. కానీ యజ్ఞం అనగా ఏంటి? మంత్రం. మంత్రం అంటే ఏంటి? వేదం. కనుక ఈ వేదాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి లేకుండా చేస్తాను అనుకున్నాడు ఇక్కడ. అయితే వేదాలు అనేవి లేకుండా చేస్తాడంటే వేదాల పుస్తకాలు ఎక్కడున్నాయి మొత్తం చేసి తగలబెడతాడా? తగలబెడితే పోయేదా మన జ్ఞానం? తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే పుస్తకం మీద ఆధారపడి వచ్చిన జ్ఞానం కాదు మనది, బాగా గుర్తుపెట్టుకోవాలి. వేదాలు పుస్తకాలు కావు, వేదాలు భగవంతుని శబ్దరూపాలు. బ్రహ్మదేవుడికి హైగ్రీవుడు వేదాలు ఇచ్చారంటే వైకుంఠం ప్రెస్లోంచి ప్రింట్ చేస్తే తెచ్చి ఇవ్వలేదు. అది బుద్ధికి ఇచ్చిన జ్ఞానం. అది ఇక్కడ అది అనంత ఆకాశంలో వేద జ్ఞానం ఉంటుంది. అది పరమాత్మ అనుగ్రహం చేత లభిస్తూ ఉంటుంది. అది శృతం. పరమాత్మ నుంచి ఋషులకు వినబడుతుంది, ఋషుల నుంచి శిష్యులకు వినబడుతుంది. అలా శృతిగా మనకు దొరుకుతుంది కనుక వేదాలకు శృతి అని పేరు. ఇది ఇక్కడ ఆ వేదాలు మాన్పించేద్దాం అనుకున్నాడు. ఎక్కడ మాన్పించేస్తాడు? దానికి తపస్సు చేశాడు. ప్రత్యేకించి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏంటంటే వేదాలు ఇక ఎవరికీ గోచరించకూడదు, అవి నా అధీనంలో ఉండాలి, ఇది కోరుకున్నాడు. తపస్సు చేసిన దానికి ఫలితం ఇవ్వాలి కనుక, ఇట్స్ యూనివర్సల్ లా గనక దానికి కట్టుబడి సరికాని అన్నాడు ఇక్కడ. ఇంకా వేదాలు స్ఫురించలేదండి. ఇంతవరకు చక్కగా వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాలు చేసి అలవాటు ఉన్న వాళ్ళకి అగ్నిహోత్రం ముందు కూర్చున్నారు, మంత్రం స్ఫురించడం లేదు. ఆచమనంగా నీళ్లు పోసుకున్నారు, ఎలా ఆచమనం చేయాలో మంత్రం స్ఫురించలేదు. మొత్తం పోయింది. ఎందుకంటే నీ ప్రతిక్రియ మంత్రాధీనం కదా. ఆపోహిష్టామయో భువ స్ఫురించలే. మొత్తం యజ్ఞాలు యాగాలు అన్నీ పోయాయి. దానితో ఏమైంది? ఎప్పుడైతే యజ్ఞయాగాలు దెబ్బతిన్నాయో అప్పుడు కనబడదు. కానీ క్రమంగా వాతావరణాలు కాలుష్యాలు, అది పొల్యూషన్ అంటే మరొకటి కాదు ఇక్కడ, అవి ఏర్పడతాయి. క్రమంగా అనావృష్టి లాంటి దోషాలు ఏర్పడ్డాయి. భయంకరమైన అనావృష్టి ఏర్పడింది. ఎంతకాలం అంటే 100 ఏళ్ళు అన్నాడు. 100 ఏళ్ళు అనావృష్టి, శతవార్షిక్యాం అనాంభసి అన్నాడు ఇక్కడ. 100 ఏళ్ళు అనావృష్టి ఏర్పడింది ఇక్కడ. 100 అన్ని బహుకాలం అని సంఖ్యలో చెప్తారు కనుక బహుకాలం ఏర్పడ్డాయి. దానితో మొత్తం కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితిని ఎలా వర్ణిస్తున్నాయంటే క్రమంగా ఏమైంది అంటే ఈ కరువు కాటకాలకి ఇళ్లలోంచి పీనుగులు బయటకు వస్తున్నాయి అన్నాడు ఇక్కడ. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. జంతువులు పోయే, పంటల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే ఋషులు చాలా బాధపడ్డారు. ఎందుకంటే మన కోసం బాధపడేవాళ్ళు వాళ్ళేనండి ఇక్కడ, వాళ్ళే రక్ష. అందుకే ఋషులు మన ధర్మమును రక్షింతురుగాక, దేవతలందరూ కలిసి దుష్టశక్తుల్ని అణచివేసి మన ధర్మాన్ని రక్షింతురుగాక అని ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఋషులు దేవతలు పైగా నీరసపడిపోయారు వాళ్ళందరూ కూడా. పోనీ వాళ్ళకైనా మంచి యజ్ఞము చేయగలిగే శక్తి లేదు, స్మృతి దెబ్బతింది. కానీ వాళ్ళకి ఋషులకి దేవతలకి ఎప్పుడు ఒక లక్షణం ఉంటుందండి, అందరూ బాగుండాలి. భగవంతుడు దేవతల వైపు ఎందుకుంటాడయ్యా అంటే వాళ్ళకున్న శక్తులన్నీ లోకక్షేమానికి వాడతారు కనుక. రాక్షసులను ఎందుకు శిక్షిస్తాడయ్యా అంటే వాళ్ళకున్న శక్తులన్నీ స్వార్థానికి వాడతారు కనుక. అంతే. ఇందుకే దేవదానవ యుద్ధాలు జరిగేది ఇక్కడ, మరొకటి కాదు. మొత్తానికి దేవతల ఋషులు అలా బాధపడుతూనే ఏం చేయాలో తోచక హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని ఏడుస్తున్నారు. ఏది మంత్రం లేకపోతే ఏడవడం చేతనవ్వాలి. అది ఇక్కడ ఏడుస్తూనే ఉంటాం కదంటే ఎలా ఏడవాలో చెప్తున్నాడు ఇక్కడ. ప్రసీదత్వం మహేశాని ప్రసీద జగదంబికే. కరువు అంటే ఆకలేస్తే అందరూ ఎలా ఏడుస్తారండి? అమ్మా అని ఏడుస్తారు అంతే. ఇక్కడ మనకి ఏ అమ్మో తెలియదు. అదేంటో 99 ఏళ్ళ ఆయన ముసలాయన మంచం మీద పడి మూలుగుతున్నాడు. ఎలా మూలుగుతున్నాడు? అమ్మా అని మూలుగుతున్నాడు. అదేమిటో వాళ్ళ అమ్మ బతికేయలేదు. ఏమిటి ఆ మూలుగు ఎవరికి వెళ్తుంది అంటే వాడి దేహానికి తెలియకపోవచ్చు కానీ వాడి జీవుడికి తెలుస్తోంది. జగమేలే తల్లి ఒకటి ఉంది, అదే కాపాడాలని వాడి లోపల తెలుస్తోంది. అది వచ్చిన బాధ ఇక్కడ. అమ్మా అని ఏడుస్తున్నాడు ఇక్కడ. ఆత్మ అమ్మ, మళ్ళీ ఆత్మగా ఉన్న అమ్మ వినదా చెప్పండి ఇక్కడ. మొత్తాన్ని వాడి ఏడుపు. ప్రసీదత్వం మహేశాని ప్రసీద జగదంబికే అనంతకోటి బ్రహ్మాండ నాయికేతే నమో నమః నమ కూటస్వరూపాయే చిద్రూపాయే నమో నమః. ఈ స్తోత్రం చదువుతుంటేనే మధురంగా ఉంటుందండి. అంటే ఈ స్తోత్రానికి అమ్మవారు వచ్చారు. అందుకు ఇవే మంత్రాలకో తంత్రాలకో అమ్మని స్తుతిస్తున్నారు.
అంతే కదా, నేతి నేతేతి వాక్యేర్యా బోధ్యతే సకలాగమై తాం సర్వకారణాం దేవీం సర్వభావేన సన్నతాహ. మేము ఏ అమ్మకి నమస్కరిస్తున్నామంటే మా వేదాల్లో, కానీ మాకు తెలిసినంత వరకు వేదములు పరమాత్మ గురించి చెప్పేటప్పుడు ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్పే కానీ ఇదేం చెప్పలేదు. ఇక్కడ ఇది కాదని వేదం ఏ తత్వాన్ని చెప్పిందో, అంటే ఇది కాదంటే ఇది అని నిర్దేశించలేని అవాంగ్మానస గోచరమైన తత్వం ఏదుందో ఆ సర్వకారణమైనటువంటి జగన్మాతకు నమస్కారము. ఇలా వాళ్ళు నమస్కారం చేస్తూ అమ్మ ఆకలితో ఉన్నామమ్మా, దీనులమైపోయామమ్మా అని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ ముందు అపూర్వమైన కాంతిపుంజం దాని మధ్యలో అమ్మ సాక్షాత్కరించింది. ఆ సాక్షాత్కారం ఎలా ఉన్నదంటే నీలకాంతులతో మెరిసిపోతుంది. పద్మముల వంటి నేత్రములతో దయ కురిపిస్తూ అద్భుతమైన రూపంతో ఎర్రని చీర కట్టుకుని ఆ తల్లి బాణము పిడికిలి, చూడండి ఆయుధాలు ఏంటో, ఒక చేత్తో బాణం, ఒక చేత్తో పిడికిలి, మరొక చేత్తో ధనుసు, అంటే పిడికిలు కూడా ఒక ఆయుధం అనమాట. పుష్పము, పల్లవములు, చిగుళ్ళు, దుంపలు, కూరలు ఇవన్నీ పట్టుకుందండి ఒక తల్లి. ఇక్కడ అనంత రస సంయుత రసవంతమైనటువంటి శాఖపాకములు అంటే శాఖములు ఫలములు ఇవన్నీ పట్టుకుని అనంత హస్తములతో అనంత నేత్రములతో గోచరించింది ఇక్కడ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. లక్ష్మణస్వామి అన్నయ్య ఉత్సాహాన్ని పొందు, ఉత్సాహము చేత ఏ కార్యాన్ని చెయ్యలేవంటే మహానుభావుడు వెంటనే సంతోషాన్ని పొంది మంచి మాట చెప్పావురా లక్ష్మణ, పద సీతమ్మని వెతుకుదాం అని బయలుదేరి వెళ్ళిపోయాడు తప్ప మాటకి ఎంత మార్చుకున్నాడో అదే లక్ష్మణస్వామి మాట రాముడు వినకపోయినా, లక్ష్మణుడు ఆ మాట చెప్పకపోయినా రామాయణంలో అసలు ఈ లోకం యొక్క పరిస్థితి ఎలా ఉండేదో ఎవరు ఊహించలేరు. అంత శక్తివంతుడైన రాముడు మాట వినే లక్షణం ఉన్నవాడు కనుక లక్ష్మణస్వామి మాటలు విని ఉపశాంతి పొంది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కిష్కింధకాండలోకి ప్రవేశించారు. కిష్కింధకాండలోకి ప్రవేశించిన తరువాత కథ అంతా తిరిగిపోవడానికి కారణం మాటే. నరులు రామలక్ష్మణులు నడిచి వెడుతున్నారు. వాళ్ళ తేజస్సు చూశాడు. చూసి వాలి మమ్మల్ని చంపడానికి పంపించి ఉంటాడు, తాను రాకూడదు కనుక ఋష్యమూక పర్వతం మీదకి అని ఆ సుగ్రీవుడు భయపడి పారిపోతున్నాడు. మంత్రి అయినటువంటి హనుమ వెళ్ళి పట్టుకున్నారు. ఎందుకు పారిపోతున్నావు, అసలు కారణం చెప్పి పారిపోవు. అదిగో నరులు ఇద్దరు పంపా సరోవరంలో నడుస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క తేజస్సు చూస్తే సామాన్యంగా లేరు. వాళ్ళు నన్ను చంపడానికే వచ్చి ఉంటారు వాలి పనుపున, అందుకే పారిపోతున్నానన్నాడు. వెంటనే హనుమ అన్నారు, అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘుచిత్తతయాత్మానం నస్థాపయసి యోమత. నీ చిన్న బుద్ధి బయట పెట్టుకున్నావు. ఏమిటి పరుగులు, దిక్కుమాలిన పరుగులు, ఎన్నాళ్ళు పరిగెడతావిలా? అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు తెలుసుకుని పారిపో, తెలుసుకోకుండా పారిపోతావేంటి అంటే ఎంత పిరికితనాన్ని పొందాడంటే సుగ్రీవుడు. మామూలుగా మనం వెడితే సుగ్రీవుడు ఎక్కడున్నాడని ఏమీ తెలియని వాళ్ళ కనుక్కొని నా దగ్గరికి వచ్చి నన్ను చంపేస్తాడు. నువ్వు సన్యాసి వేషం కట్టి వెళ్ళు, ఏ మాటలు చెప్తారో చూసిరా, నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను సుమా అంటే సన్యాసి వేషం కట్టి స్వామి హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. అబ్బో ఇప్పుడు నేను ఎక్కడ చెప్పగలను, అసలు రామలక్ష్మణుల్ని చూడగానే అద్భుతమైన స్తోత్రం చేసేశారు. ఇంత స్తోత్రం చేస్తే హనుమ మాటలు విన్నారు రాముడు. అదే ప్రప్రథమ సమావేశం రామ హనుమలది. అన్నీ విని హనుమ యొక్క వాగ్వైభవం చూసి లక్ష్మణస్వామి వంక తిరిగి అన్నారు, నాన్ ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. చూడు లక్ష్మణ ఎలా మాట్లాడాడు, అసలు ఆ మాట తీరు చూడు. ఋగ్వేదం యజుర్వేదం సామవేదం చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు. అంటే ఆయన ఉద్దేశం సామవేదం శాంతినిస్తుంది, యజుర్వేదం మంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించి పెడుతుంది క్రతురూపంలో, ఋగ్వేదం సూక్త రూపంలో ఉంటుంది. ఆ మూడు ప్రసన్నం చేసుకోవడానికి ఎలా ఉపకరణములుగా ఉంటాయో అలా ఆయన యొక్క మాట తీరు ఉంది. వాటిని సమగ్రంగా విచారణ చెయ్యని వాడు కార్యసాధకుడై ఇలా మాట్లాడలేడు. కాబట్టి ఎంత బాగా మాట్లాడాడో చూడు అని. అసలు ఇటువంటి ఎంత కోపంతో ఉండి కత్తి ఎత్తి పెట్టి చంపేద్దామని ఇలా పొడి చేస్తున్నవాడు కూడా ఇటువంటి వ్యక్తి మాట్లాడితే కత్తి దింపేస్తాడు. ఎంత గొప్ప మాట, ఎటువంటి వాగ్వైభవం!
ఈయనని మనం అభినందించాలి, ఆదరించాలన్నారు. అంతే. హనుమ మాటల వలన లక్ష్మణులకు హనుమకు సయోధ్య కుదిరింది. తీసుకొచ్చి సుగ్రీవుడి దగ్గర దింపారు. సుగ్రీవుడికి రాముడికి సయోధ్య కుదిరింది. దాని వలన వాలి నిహతుడయ్యాడు. సుగ్రీవుడికి రాజ్యం లభించింది. కారణం మాటయే. శ్రీరామాయణంలో ఎక్కడ ఏది జరిగినా మాట ప్రభావమే. అలాగే స్వామి హనుమ బాల్యంలో ఆయనకి దేవతలందరూ వరాలు ఇచ్చారు. ఆ వరాలు కూడా ఎటువంటి వరాలు? చిత్రమైన వరాలు ఇచ్చారు. ఒక్కొక్కడు ప్రతిజ్ఞ చేశాడు. వరుణుడు వచ్చాడు, నా పాశముల చేత బంధింపబడడం. బ్రహ్మగారు వచ్చారు, నా అస్త్రము చేత బంధింపబడడం. పరమశివుడు వచ్చాడు, నా త్రిశూలం చేత నేను ఇతనిని సంహరించను. సూర్యభగవానుడు వచ్చాడు, ఈయనకి నేను విద్య నేర్పుతానన్నాడు. ఇంతమంది ఇన్ని వరాలు ఇచ్చారు. అవధ్యుడు, ఆయన ఎవరి చేత సంహరింపబడడం. అపారమైన శక్తి పొందేశాడు చిన్న పిల్లవాడిగా ఉండి. ఇంత చిన్న పిల్లవాడిగా ఉండి ఇంత శక్తి ఉంటే బుద్ధి బాగా వికసించలేదు. అంత బలం ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఋష్యాశ్రమాల్లో వాళ్ళు ఆరేసుకున్న బట్టలన్నీ చింపేస్తుండేవారు, యజ్ఞగుండాలన్నీ తిరగదోసేస్తుండేవాళ్ళు, తెచ్చుకున్న సంబారాలు చిమ్మేస్తుండేవారు. మునులు చూశారు, ఎందుకు ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం? అక్కర్లేదు, ఈ పిల్లవాడి వలన లోకమునకు ఉపకారము జరగవలసినటువంటి రోజు ఒకటి వస్తుంది. శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవః. ఉత్తరకాండ. హనుమ యొక్క బాల్యాన్ని వర్ణిస్తూ మహర్షి అంటారు, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత లోకమునకు ప్రయోజనమును సాధించవలసిన అవసరం ఏర్పడినప్పుడు బాగా తెలుసున్నటువంటి పెద్దవాడొకడు ఈయన యొక్క వైభవాన్ని కీర్తిస్తాడు. ఈయన వైభవం ఎప్పుడు కీర్తింపబడుతుందో అప్పుడు మళ్ళీ ఈయన బలం గుర్తొస్తుంది. అప్పటి వరకు ఈ పిల్లవాడు ఈయన బలాన్ని మర్చిపోతాడన్నారు. మరిచిపోయారు కాబట్టే సుగ్రీవుడు వాలి తరువుకొస్తున్నప్పుడు ప్రపంచం చుట్టూ, భూమండలం చుట్టూ తిరుగుతుంటే తాను కూడా తిరిగారు మంత్రిగా. ఒక్కసారి జ్ఞాపకం వచ్చేసిన తర్వాత వాలిని తిప్పగలరు. ఆయనతో సమానమైన వీరుడు లోకంలో ఉండడు. మాట చేతనే హనుమకి శాపం పోయింది. ఆయనకి శాప విమోచనం కిష్కింధకాండ చివరిలో అయింది. 100 యోజనముల సముద్రం దగ్గర యువతల వైపు వానరులందరూ కూర్చుని ఉన్నారు. ఇంకే ఉంది చెప్పేశాడు సంపాతి. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతే కాంచనలంకలో అశోకవనంలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి కూర్చుని ఉందుట. వెళ్ళి ఆవిడ్ని ఊరడించి ఉంగరం ఇచ్చేసి ఆవిడ దగ్గర అభిజ్ఞానం ముచ్చుకుని వచ్చేయడమే. సంతోషంగా వెళ్ళి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. అందరూ కూర్చుని దక్షిణ తీరం వైపుకి వెళ్ళాలి. తీరా వెళ్ళిన తర్వాత చూశారు, ఎవరు ఎన్ని వెడతారంటే 10 వెళ్ళేవాడు, 20 వెళ్ళేవాడు, 30 వెళ్ళేవాడు, 50 వెళ్ళేవాడు, 70 వెళ్ళేవాడు, 90 వెళ్ళేవాడు, 100 వెళ్ళి వెనక్కి రానివాడు తప్ప వెళ్ళి వస్తానన్నవాడు లేడు. ఒక్క హనుమ మాత్రం ఒక మూల కూర్చుని మహానుభావుడు ఏమీ మాట్లాడకుండా రామనామ ధ్యానం చేసుకుంటుంటే చూశాడు జాంబవంతుడు. జాంబవంతుడు వానరులలో పెద్దరిక ఉన్నవాడు. కారణం ఏమిటంటే ఈ సృష్టికంతటికి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయనే సృష్టి చేశారు. ఆ బ్రహ్మగారు ఆవలిస్తే ఆయన నోట్లోంచి బయటపడ్డాడు. దేవతలు ఎలా అయినా సృష్టి చేస్తారు కాబట్టి బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు. అందుకే దీర్ఘాయుష్మంతుడు. వినాయకుని యొక్క వ్రత కథలో శమంతకోపాఖ్యానంలో కూడా కనపడతాడు జాంబవంతుడు. అంతటి మహాబలవంతుడు. ఆయనే చెప్పుకున్నాడు, ఒకానొకప్పుడు వామనమూర్తి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగులు ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతయ్య భోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే 21 మార్లు వామనమూర్తికి నేను ప్రదక్షిణం చేశాను. కానీ నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, నేను ఎగరలేను, పెద్దవాడిని అయిపోయాను. కాబట్టి ఎగరగలిగిన వాడెవరు? ఎవరు కనపట్టలేదు. అసలు ఎగరగలిగినటువంటి వాడు హనుమ ఒక్కరే. ఆయనేమో అలా కూర్చున్నారు. అప్పుడు వెళ్ళి పొగిడాడు మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అదోక్షజాయ నమః. ఈశ్వరుడికి జన్మ, కర్మ, నామము, రూపము, గుణము, దోషము అనేవి ఉండవు. అయినా కూడా ఆయన లోకాల ఉత్పత్తి ప్రళయాల కోసమై తన మాయాశక్తితో వాటిని ఆయా కాలాలలో స్వీకరిస్తూ ఉంటాడు. తస్మే నమః పరేశాయ
బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్య కర్మణే. దేశకాలాలకు అతీతుడైన పరమేశ్వరుడు వాస్తవంగా రూపము లేనివాడే ఆయన కూడా అప్పటికైనప్పటికీ కూడా బహురూపాలుగా ప్రకటమయ్యాడు స్వామి. అనంత శక్తిమంతుడైన ఆయన చేసే లీలలు అద్భుతాలు కదా. ఆయనకు అనేక నమస్కారములు. నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసః చేతసామపి. స్వయం ప్రకాశ స్వరూపుడైన ఈశ్వరుడు సకల ప్రాణులలో ఆత్మరూపుడై సర్వానికి సాక్షి ఉన్నాడు. అటువంటి ఈశ్వరుడి స్వరూపము వాక్కులకు గాని మనస్సులకు గాని అందదు. అటువంటి పరమేశ్వరుడికి అనేక నమస్కారములు. వివేకైన సాధకుడు సత్వగుణం కలవాడై శమదమాది నివృత్తి ధర్మముతో పరమేశ్వరుని ఆత్మరూపంగా పొందుతాడు. మోక్షప్రదాత అయినటువంటి భగవంతుడే మోక్ష సంధానం యొక్క అనుభవ రూపంలో ఉన్నాడు. ఆయనకు నమస్కారము. పరమేశ్వరుడు తన మాయాశక్తితో సత్వగుణాన్ని ప్రధానంగా స్వీకరించినప్పుడు శాంతుడిగా గాను, రజోగుణాన్ని ప్రధానంగా స్వీకరించినప్పుడు ఘోరుడిగాను, తమో గుణాన్ని ప్రధానంగా స్వీకరించినప్పుడు ఉన్మత్తుడిగా మూఢుడిగా భాషిస్తున్నాడు. ఆయన వికారసమైనటువంటి అంటే ఏకరసముని ఇక్కడ ఆయన అయినా కూడా ఆ స్వామి ఏకరసమైన జ్ఞాన స్వరూపంలో ఏ భేదాలు లేవు. అందరికీ సర్వసముడైనటువంటి ఆ పరమేశ్వరుడికి అనేక నమస్కారములు. పరమేశ్వరుడు సర్వాధీశ్వరుడు. ఆయన క్షేత్రజ్ఞుడై చైతన్య రూపుడై సాక్షిగా వెలుగుతున్నాడు. పూర్ణుడైన ఆ పరమేశ్వరుడు ప్రకృతికి మాయాశక్తికి అధిష్టానమై ఉన్నాడు. ప్రకృతికి మాయాశక్తికి సర్వకారణాలుడైన ఆ కారణుడు సర్వకారణుడు స్వామి. అన్ని కారణుడైనటువంటి నిదానులకు వాడే కారకుడు కర్త భర్తార్థ ఈశ్వరుడికి మరొక కారణం లేదు. ఆయనకు అనేక నమస్కారములు. ఓ పరమేశ్వర, సకల ప్రాణి దేహాలలో ఆత్మ చైతన్య రూపంగా ప్రతిఫలించే నువ్వు సకలేంద్రియాలకు వాటి విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలను సాక్షి అవుతున్నావు. మనస్సులో ఉదయించే సంకల్పాలన్నిటికీ మూలములో ఆత్మరూపుడిగా నువ్వే ఉన్నావు. మిథ్య అయిన ఈ జగత్తు ఆత్మ యొక్క ప్రతిబింబాలైన ఈ దేహాదులు శుద్ధ చైతన్యం గనుడవై ఉన్న నిన్నే సూచిస్తున్నాయి. నీకు నేను నమస్కారం. సర్వానికి కారణమైన వాడివి నువ్వే. అటువంటి నీకు మరొక కారణం లేదు. సర్వము నీ నుండే ఉద్భవించినా కూడా ఆ సర్వము నీ యందు వాస్తవంగా లేదు. నువ్వు ఆ విధంగా ఆశ్చర్యాన్ని కలిగించే జగత్కారణుడవు. నదులు సముద్రంలో కలిసిపోయినట్లుగా అన్ని నదులు కూడా సకల శాస్త్రాలు వేదాలు నీయందే కలిసిపోతున్నాయి. నువ్వే మోక్షస్వరూపుడివి. నువ్వే సాధకులు పొందేటువంటి సర్వోత్తమమైన గతివి కూడా నువ్వే. నీకు అనేక నమస్కారములు. మదించే కొయ్య అంటే అరణి నిప్పును దాచిపెట్టినట్లుగా సత్వరజస్తమో గుణాలు కార్యమైనటువంటి దేహము మొదలైనవి జ్ఞానఘనమైన ఆత్మకు కప్పివేస్తున్నాయి.
సృష్టి ఆరంభములో భగవంతుడికి ఆ గుణాల యందు క్షోభను కలిగించి తద్వారా జగద్రూపంగా ప్రకటన కావాలనే సంకల్పం కలిగింది. సకల కర్మలతోనూ సంగము లేని ఆత్మతత్వములో ఉండి విధి నిషేధాలు పరిధిని దాటివేసిన మహాత్ముల యందు ఆ భగవంతుడు ఆత్మరూపుడిగా సాక్షాత్కరిస్తున్నాడు. అటువంటి ఈ ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఓ దేవా, నువ్వు నిత్యముక్తుడివి, అతిశయించిన దయ కలవాడివి. నువ్వు నాలాగా శరణు వేడిన అజ్ఞానుల సంసార బంధనాన్ని నువ్వు విడిపిస్తావు. నువ్వు వినాశరహితుడవు, అంతర్యామివి. నువ్వు దేహదారులందరి అంతఃకరణములయందు అనుభవాన్నిచ్చేటువంటి అతి సన్నిహితమైన చైతన్య రూపంగా ప్రకటమవుతున్నావు ప్రభు. నువ్వు పూర్ణమైన ఈశ్వర భావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములు అనేటువంటి 6 ఐశ్వర్యములు గలవాడివి నువ్వే. దేశకాల వస్తువుల చేత కొలుపబడేవాడివి నువ్వే. అవి కానే కాదు అని చెప్పవచ్చు. దేశ అంటే దేశకాల వస్తువుల చేత దాని నుంచేటువంటి కొలువబడేవాడివి కాదు. నీకు అనేక నమస్కారములు. దేహము, సంతానము, ఇంటిలోని పెద్దలు, ఇల్లు, సంపదలు, బంధువులను అనే వాటి యందు విపరీతంగా ఆసక్తి గలవారు ఈశ్వరుని పొందలేరు. ఈ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటిది ఏదేది శాశ్వతం లేదో దీని మీద చాలా ఇష్టపడతారు చాలామంది. ఈశ్వరుడు షడైశ్వర్య సంపన్నుడు. ఆయనను జీవన్ముక్తులు నిరంతరంగా తమ హృదయాల్లో భావన చేస్తారు. ఆయన ఏకరసమైనటువంటి, మనం అనుకున్నామే ఈ రసం ఏముంది అని, ఏ రసంతో చేరాడు అని చెప్పేసి, ఏకరసమైన జ్ఞానమే స్వరూపం. అన్ని రసాలు కలిపి ఏకరసమే అయిపోతుంది కదా. ఏకరస స్వరూపంగా గలవాడు ఆ ఈశ్వరుడికి నమస్కారం. ధర్మార్థ కామాలను కోరి ఈశ్వరుని భజించే వారికి వారు కోరిన ఫలాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా ఆయన వారి యొక్క ఇతర కామాలను మరియు కల్పాంతం వరకు నాశం కాని దేవతా దేహాన్ని కూడా ఇస్తాడు. మీకు కొంచెం అర్థమయ్యేది కష్టమా? మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది. చాలా సులభం. అన్ని పుస్తకాలు, అన్ని ఉపనిషత్తుల కన్నా, అన్ని పురాణాల కన్నా భాగవత పురాణం చాలా బాగా అర్థం. వేదాంతం ఎక్కువ ఉంది దీంట్లో, కానీ మీకందరికీ అర్థం కాదు అది. ఆ వేదాంత పురాణము, వేదాంత రహస్యం అది. వింటూ 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 మీకే వచ్చేస్తుంది. ముందు జరగబోదు అని మీరే చెప్పేస్తారు. ఆ చక్రాన్ని చూస్తూ చూస్తూ. అదో క్షజాయ నమః.